చేశాడండి. మీ అందరికీ అందుబాటున్నారు. సజీవ సువార్త కార్యక్రమం ద్వారా దేవుడి వాక్యాన్ని ఆశీర్వదిస్తున్న మీ మనందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దేవుడి వాక్యము మరి సిలువ కానీ కొద్ది విషయాలు సిలువ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. సిలువ ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి సంగతి, కొద్ది విషయాలు కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాము. దయచేసి సావధానికి ఆశీర్వాదం మేము ప్రేమపూర్వకంగా పెట్టుకుంటున్నాను. దేవుడి వాక్యం ధ్యానం చేసుకుందాం. అంశం సిలువ. మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యంలో సిలువ గురించి వార్త నశించిన వారికి వెళ్ళితనం, లక్ష్యమైన వారికి దేవుడి శక్తి ఉన్నది. దేవుడు తన పరిష్కరించింది కదా. సిలువ గురించి వార్త జీవన దేవుడి లోకాన్ని వచ్చి 33 సంవత్సరాలు లోపల జీవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకి సహకారం చేసి తల్లిదండ్రులకి తల్లిదండ్రులు సహకారం చేసి తల్లిదండ్రుల నుండి ఆయన ఉద్యోగం పని చేస్తూ తల్లిదండ్రులకు సహకరించి దేవుని తల్లిదండ్రులు ఉన్నారు. 30 సంవత్సరాలు ఎక్కడున్నారని చాలా మంది అడుగుతారు. ఈశ్వరు దేవుడితో ఎక్కడున్నారు చాలా మంది అనుకుంటారు. కానీ ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. ఆయన ఉద్యోగం పని చేస్తూ తల్లిదండ్రులు సహకరించు ధర్మశాస్త్రం కట్టించారు. కనుక యేసు మన తర్వాత తల్లిదండ్రులు మరి తండ్రి గారు చనిపోయారు. తన తల్లిదండ్రులు తల్లితో సహాయం చేస్తూ తల్లిదండ్రులు అనేక విషయాలు తల్లికి సహకారం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన 30 సంవత్సరాలు తల్లితో పాటు ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చి మరి దేవుడు ఆయన చేసిందంటే పల్లవిలాగా సమీపిస్తుంది. పల్లవిలాగా సమీపించుకున్నది. కానీ మీరు మారుమనసు పొంది సువార్తని మారుమనసు పొందేదని ప్రకటించున్నాను. రాజుగారి మార్క్స్లో కూడా 16వ అధ్యాయంలో కానీ ఆయన సువార్త ప్రకటించాడు. పల్లవిరాజు గురించి సువార్త ప్రకటించాడు. మారుమనసు నుంచి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తే సర్టిఫికేట్ శాస్త్ర పరిశీలనలు కూడా ఆయన మీద మరి ఆయన మీద నిందలు పంపి ధర్మశాస్త్రం తప్పించి మాకేం తెలియదు, ఏదో కోప తీసుకొస్తున్నాడని అతని మీద కోపడి ఏం చేస్తారు వాళ్ళు ఆయన సీరియట్లకు చూశారు, చంపాలని చూశారు. ఆయన కూడా తన శిలువకు అప్పగించుకున్నాడని తెలుస్తుంది. కనుక వాడు శిలువేడు కాదు, తను తానే శిలువకు అప్పగించుకున్నాను అని బైబిల్ రాస్తుంది. కనుక ఆయన చూసంటే ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు క్రిస్మస్ వరకు వెళ్ళి పట్టుకుని వాడిని శిలువెట్టుకు కైప తీసుకొచ్చినప్పుడు అక్కడ అధికారులు చేస్తారంటే దొంగని విడుదల చేయాలి. పండుగ రోజున అవి దొంగని విడుదల చేయకుండా మా సిలువేడిని కేకలేసినప్పుడు ఆయన సిలువకు అప్పగించాడు. పిల్లలకి బయటకు తీసుకెళ్ళి ఆయన సిలువ మరి అప్పగించిన సిలువ వేసాడు. ముడిగడ్డు పెట్టి చేతి ఇచ్చి ఆయన సిలువ వేసినప్పుడు గొప్ప సంగతి జరిగి అక్కడ ఇద్దరు దాకా ట్రీట్ చేశాడు. దాంట్లో ఒక దొంగ దేవుడు దూషిస్తున్నాడు. ఒక దొంగ అయితే ఇలా పల్లవి వచ్చారు, మనం జ్ఞాపకం చేసుకుని దేవుడి దగ్గర వచ్చేపడ్డాడు. కనుక శిలువ నశించిపోతున్నాడు. అక్కడ ఉన్న ఆ యొక్క దొంగ నశించిపోతున్నాడు. వెళ్తాను శిలువ ఏంటో కష్టపెట్టాను, బాధ ఏంటో. కానీ పక్కన అతను అయ్యా నీ రాజ్యం వచ్చిన మనం జ్ఞాపకము చేసుకున్నాడు. కానీ నశించిపోతే వెళ్తానండి. నేను యేసు పాపులు వచ్చి లోకానికి వచ్చాను. కానీ బైబిల్ తెలుస్తుంది పాత్రం ప్రకారంగా కోళ్ళకి ఎడ్లకి మరి రక్తం వల్ల పాప క్షామం కలుగుతుందని సెలవుచ్చింది బైబిల్. అయితే కొత్త ప్రకారంగా ఏంటంటే కొత్త ప్రకారంగా శిలువేడి ద్వారా నచ్చతే పరిశుద్ధుడి రక్తము ప్రోక్షించబడదు. కానీ పరిశుద్ధుని చేయగలిగాడు నా పాపను దేవుడు చేయగలని బైబిల్ సెలవుస్తుంది. కానీ పరిశుద్ధుని దేవుడు యేసు వారు మానవులు రక్తం చిందించారు. సర్వపాపాల రక్త ప్రోక్షమాసం తన రక్తం పరమాత్మ విడుదల బలయాలని సెలవిచ్చారు. కనుక పాప పోవాలని రక్తం చిందించారు. యేసు వారు మానవుల వరకు తన శరీరం అప్పగించుకున్నారు, రక్తం చిందించారు. ఆ రక్తం ద్వారా నీకు నాకు పాప విమర్శలు కలిగజేశారు. కానీ యేసు వారు శరీరం రక్తం కాచారు. రక్తం దాచితే మనం పుట్టిక
పుట్టుకదా మన పాపం, జన్మదా పాపము, కర్మదా పాపము. కర్మదా పాపము మరి పుట్టుక పాపము, కీడుదా పాపం కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా మరి శుద్ధీకరించబడింది బైబిల్ సెలవుస్తుంది. కానీ పరిశుద్ధుడైన దేవుడు, దేవుడు అపరిశుద్ధుడైన మానవులకు రక్తం చిందించాడు. ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ అదే పత్రిక 1:7 రాజబడింది. కానీ సోదర నీ వ్యక్తిగత జీవితం పాపం ఒప్పుకొని విడిచిపెట్టాడు, కనికరం పొందాల్సి వచ్చాడు. కానీ మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా పాపం చేసినప్పుడు కూడా పాప ప్రక్షాళన కలగాలి. పాప ప్రక్షాళన కలగాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి. బైబిల్ చదువుతుంది. ఏ మతానికి కానీ, జాతికి కానీ, కులానికి కానీ దేశించుకోడు, దూషించాడు. యేసుక్రీస్తు రక్తం సర్వ మానవాళికి పాప క్షమ కలిగేసింది. బైబిల్ రాయబడింది. దయచేసి గమనించండి. అంచేత మరించాలంటే మన బైబిల్ చదువుతుంది, నేను చదువుతుందంటే ఇక్కడ రాయబడింది. రామపత్రిక 6:6 ప్రాచీన స్వభావం విడిచి శిలువను వెంబడించి. ప్రాచీన స్వభావం అంటే పాప స్వభావం. మనం యేసు అనుకున్నాం, ప్రభువుని అనుకున్నాం, రక్షణ ఉన్నాము, విడిగలుగుతున్నాము, నిలబెట్టుగా ఉన్నాము. మళ్ళీ తిరిగి పాపం పడిపోతున్నాం. లోపల మనసుని లాగేస్తున్నాం. కానీ అనేక విషయాలు మనం తిరిగి లాగేస్తున్నాయి. కానీ ప్రాచీన స్వభావాన్ని నేను కూడా చేయకూడదు. ఈ నెట్ విడిగలుగుతున్నాం, విడిగలుగుతున్నాం అని వాక్యం వింటున్నాం, లేదా ఇంటి దగ్గర శుభార్త వింటున్నాం. కానీ వ్యక్తిగత జీవితం అంతా తిరిగి ఆ ప్రాచీన స్వభావాన్ని రాకుండా చూస్తారు. ఈ 4 దినాలు అగదాలు అప్పుడు కూడా ప్రాచీన స్వభావం రాకూడదు. ఆర్మస్ ఉందా, వాత్సల్యం ఉందా, దేవుని బిడ్డ మంచిదే. కానీ వ్యక్తిగత జీవితం మనం తిరిగి వెనకెడుతున్నాము. నాగరికం చేసి వెనక్కి తిరిగి వాడు నాకు పోతాడు కాడంటాడు. కానీ శిలువను గురించి వస్తాడు. నశించిన వెళ్తాను. నీకు గొప్ప శక్తి శిలువ నేను దయకి చేసింది, గుడ్డి చేసింది. శిలువ రక్తం నేను ప్రభు నాకు ఇచ్చింది. కానీ వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితం మనం తిరిగి పాపం పడిపోకుండా నిజంగా వెళ్తావా? తిరిగి పాపంలో పడిపోకుండా నీ వ్యక్తి జీవితం కడుక్కుంటావా? ప్రభు నా జీవితంలో నాకు కావాల్సిందో అని చెప్తాను. మత్తయి 10:38 వాక్యం ఉంది. నన్ను వెంబడించిన వాడు తన శిలువెత్తి నన్ను వెంబడించాను. మీరు యేసులో నన్ను వెంబడిస్తున్నా మంచిదే. ఆదరణ వెళ్తున్నాం, ప్రార్థన అన్ని యేసులో కూడా వెంబడిస్తున్నాం మంచిదే. కానీ శిలువను ఎత్తుకున్నావా? శిలువను వేస్తామా? శిలువని కష్టాలు, శిలువని బాధలు, శిలువని శ్రమలు. నీ జీవితంలో దేవుడు అనుకున్న తర్వాత ఎన్నో కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, శోధన వస్తున్నాయి. అవన్నీ తట్టుకున్నావా? తట్టుకుని ప్రభుత్వం సాగుతావా? లేకపోతే దానికి వెళ్ళిపోతావా? ప్రభుత్వం సాగిపోతావా? లేకపోతే దానికి వెళ్ళిపోతావా? నీకు నువ్వే నిర్ణయించు. సోదరా, క్రైస్తవుడా, నీ క్రైస్తవ ఉద్దేశం మాట్లాడుతున్నాను. దేవుని పెట్టిన ఉద్దేశం మాట్లాడుతున్నాను. సోదరా, నీ వ్యక్తిగత జీవితంలో శిలువను ఎత్తి వెంబడించు. కష్టాలు బాధ తీసేవాళ్ళు బాధ ప్రార్థన, కష్టం తీసే ప్రభావ, బాధ తీసే ప్రభావ, శోధన తీసే ప్రభావ అని అనకూడదు. సమస్తం దాన్ని తట్టుకునే శక్తి తెచ్చింది. కష్టాలు తట్టుకుని భాగ్యం తెచ్చింది, శ్రమ తట్టుకుని భాగ్యం తెచ్చింది, సమస్య తట్టుకుని భాగ్యం తెచ్చింది. నీకు నీవుగా ప్రభు సమర్పించుకుని ప్రభుత్వం ఉంటావా? సోదరుడు క్షాపలు తప్పని దూరదేశంలో సోదరుడా, ఎక్కడున్న సోదరుడా, దేవుని మందిరానికి వెళ్తున్న సోదరుడా, దేవుని మందిరానికి వెళ్తున్న సోదరుడా, నీ వ్యక్తిగత జీవితం ప్రభులు ఆనందించాలంటే ఆనందిస్తున్నాం. కానీ శ్రమ వచ్చిన దానికి వెళ్ళిపోతామా? బాధ వచ్చిన దానికి వెళ్ళిపోతామా? అప్పులు పాలైపోయి ఉద్యోగం లేదని, లేకపోతే వ్యాపారం దెబ్బతిన్నామని, లేకపోతే ఉన్నదని ఊడ్చిపోయిందని అనేక విధాలుగా బాధపడతాయేమో. శ్రమ సహించు ధన్యుడు. బైబిల్లో శిలువ శ్రమలు చాలా మందిలో శిలువ శ్రమ కూడికలు పడతారు, పెద్ద బోట్లు వస్తారు. శ్రమలు శిలువ శ్రమ కూడికలు కాదు, నీ శ్రమలు కూడికలు. నీ శ్రమల నుంచి, నీ వ్యక్తిగత జీవితం నుంచి రక్షణ తీసుకునేందుకు శిలువ శ్రమలు, శిలువ వేసుకో పొందిన శిలువ శ్రమలు. అట్టి శ్రమ నీకు రాకుండా వస్తాయి, తప్పుగా వస్తాయి శ్రమ రాకుండా. శ్రమ వల్ల ఎవరి వల్ల వచ్చిన శ్రమ వారికి శ్రమ నీకు నిత్యజీవం. అన్నీ కదా నీకు శ్రమ వస్తాయి, కుటుంబానికి శ్రమ వస్తాయి, బిడ్డల పరంగా నీకు శ్రమ వస్తాయి, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వస్తుందేమో. దేవస్మ భయపడకు, దిగుపడకు. ప్రభు ఆనందించి ఈ నెంట్లేసు
ప్రభు ఆనందించు. తప్పుగా శిలువ నాపలేక జీవము నీ ఉండును కాక. హరిదాల బల సంద ఊరికి అందర బల దీపాల సంద యేసు నామములో సోదర సోదరు నీ వ్యక్తిగత జీవితం శిలువలో ఆనందం, శిలువలో ఆదరణ, శిలువ శాంతి. నా శాంతి మన గొర్రెలు తప్పు తప్పిపోయినప్పుడు ఆయన శిలువగా పోయింది. శిలువ ప్రతి మానవుడు పాపం చేసి దేవుడానికి మహిమ పొందలేకపోతున్నాడు. కనుక నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలని దేవుడు నీ వరకు శిలువే పడ్డాడు. శిలువ నా దగ్గర వస్తావు ప్రభుత్వ వస్తావు. శ్రమ సహించుకుని ప్రభుత్వ నిందలు భరిస్తూ ప్రభుత్వ సమస్యలు భరిస్తూ దేవుని దగ్గర వచ్చావు. నేను వెనకాడకు గమనం. నా అక్క చెల్లి జాగ్రత్త. ఏదో విషయాలు నీకు అయిపోయి ఏదో ఉంది ఒంట్లో భయపడకు, దిగిపడకు. సమస్య ప్రభుత్వం అప్పించు. సమస్య వైపు చూడకు, ఇదిగో సమస్య వైపు చూడకు, ఏసు వైపు చూడు. సమస్య వైపు చూడకు, ఏసు వైపు చూడు. తప్ప ఏసు నీకు ఆశ్చర్య దీవెనకు అయ్యాడు. అయిపోయింది ప్రభు అయిపోయింది అనుకున్నాను, కానీ ప్రభు అయిపోయాడు. ప్రభు సమాచారం శిలువ సమస్య కూడా సమాచారం తిరిగి చేశారు. తిరిగి 3 దినాలు రాబోతున్నారు. మనకి శిలువ గురించి వార్త వింటున్నాం. 4 దినాలు కొద్ది రోజులు ఉంది మన ముందు, కొద్ది రోజులు ఉంది. కనుక నీ జీవితం మరి ప్రభుగా అప్పగించున్నావా? ఈరోజు ఉండబడి వస్తావు, ప్రభుగా అప్పగిస్తావు. బైబిల్ చదువుతుంది. లోకస్వార్త 8:23 లోకస్వార్త 8:23 ప్రతి దినము శిలువ ఎత్తుకుని నన్ను వెంబడించును. ప్రతి దినము శిలువ ఎత్తుకుని నన్ను వెంబడిస్తావా? మరి పేతురు వెంబడించాడు. పేతురు ప్రభు వెంబడించాడు. కానీ ఆగేదన్నా అదే శిలువ సమావేశంగా యేసు చూసి అయ్యో అటువంటి శ్రమ నాకు వస్తాయని భయపడిపోయి పేతురు వెనక్కి వెళ్ళిపోయాడు. అక్కడ మన దగ్గర కూర్చుని దేవుడు దూరం అయిపోయిన తర్వాత యేసు శిలువ వేసేస్తాను. నీతి నేను అప్పగించేసానే బొక్కానని పశ్చాత్తపడి తిరిగి పశ్చాత్తపడి మనసు మార్చుకుని మరి సువార్త ప్రకటించాడు. నాకు పేతురు గారు మారుమనసు ఉన్నాడు. బొక్కాడే కానీ మారుమనసు ఉన్నాడు. పశ్చాత్తపడి నీ వ్యక్తిగా జీవితం అన్ని విషయాలు దేవుడికి దూరం అయిపోతాం. కానీ పశ్చాత్తాపం శిలువని పశ్చాత్తాపం చేస్తాయి. శిలువని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతారు. నీ పరిశుద్ధులకు తీర్చిదిద్దబడతావా? శిలువని గురించి తర్వాత నశించిన వారికి వెళుతాను. రక్షించబడుతున్న నీకు గొప్ప శక్తి దేవుని ప్రభు నీకు రావాలి. మీరు మీ కుటుంబం శుభంగా ఉండాలి, బిడ్డ శుభంగా ఉండాలి. శిలువనాథుని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటారు. ఏదో ఈ 40 దినాలు జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఈ 40 దినాలు జ్ఞాపకం చేసుకోవడం కాదు. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, వెనుపాటు వెళ్ళినప్పుడు, లేదా ఉద్యోగం వెళ్ళినప్పుడు, వ్యాపారం వెళ్ళినప్పుడు, లేదా దేశాలకు వెళ్ళినప్పుడు, ఎక్కడున్నప్పుడు కూడా నాకు వేసుకోవాలి, చనిపోయాడు, సమాజ చేయబడ్డాడు, శిలువ రక్తం కాల్చినాడు. నా రక్తం బట్టి నేను దినదినం నీ శుద్ధిగా ఉన్నాను. నీ శుద్ధిగా ఉండాలి. నేను నా హృదయం దేవుడికి ఇవ్వాలి. క్షణక్షణం నా హృదయం ప్రభులో ఉండాలి. నేను ప్రభులో ఉండాలి, నాలో ప్రభు ఉండాలి. నా గొప్ప నిరీక్షలో నిజ కలిసిపెడతావా? నీకు నువ్వు అప్పగించుకుంటావా? కానీ సోదరుగా నీ వ్యక్తిగత జీవితంలో ప్రభులో ఆనందిస్తావా? కానీ ప్రభు చనిపోయి సమాజం తిరిగి వేసాను. ఆయన 150 కొని తిని ఆయన ఏం చేశారు? ప్రభు వీరు ఏం చేయించినారో వీరు క్షమించినారు. కనుక ఆయన క్షమించగలిగినాడు. యేసు ప్రభు శిలువ కలిగిన మాటలు, ప్రభా వీరేమి చేయించినారు, వీరు వీరిని క్షమించుకోవడం. ఒకటి గుద్దుతున్నప్పుడు, గడ్డ పెరుగుతున్నప్పుడు, అనగా గుద్దుతున్నప్పుడు, మరి గొడవ కొట్టుతున్నప్పుడు అప్పుడు మాట్లాడాలి. ప్రభా వీరేం చేయించినారు, వీరు క్షమించని ఇక్కడ ప్రార్థన శిలువ ఎత్తింది. అయితే శిలువ మీద మనం తిరిగి ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన? నువ్వు నాకు కూడా ప్రదేశంలో ఉంటావు. ప్రతి పాపం విడిచిపెట్టి ప్రభురాకు సిద్ధపడు, ప్రభురాకు ఎత్తుపడి సిద్ధపడు. దేవుడి కొద్ది మాట దేవుడు దీవించుగాక. యేసుక్రీస్తు రక్తం పాప క్షమాపణ కలిగిస్తే నేను మార్చాలని చేర్చుగాక. ఆమె ఇట్లు మీ సోదరుడు బిషప్ జి సుందర్రావు, గర్రాజుగడ్డ, కాకినాడ
ఈ వర్తమానం సోదరుగా మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించాక మరి తిరిగి వస్తున్నాం. మీ గడిస్తున్నా